వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నార్మల్గా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ టైమ్స్లో నేను ఏం చేస్తాను అనేది ఈ బ్లాగ్. మేము బేసిక్గా మార్నింగ్ అండ్ ఈవినింగే టిఫిన్ ప్రిఫర్ చేస్తాము. సో టిఫిన్స్లో బేసిక్గా ఏముంటాయి, ఇడ్లీ, దోశ, ఇంకా ఏంటిది పెసరట్టు, ఇవే కదా. సో అవి కావాలంటే ముందు రోజు మనం బెటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు అవి ప్రిపేర్ చేయబోతున్నాను. మా కార్తిక్ చూసాడు అంత అల్లరి చేస్తాడంటే నాకు తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అంత అల్లరి చేస్తాడు బాబోయ్ బాబు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను నేను. ఇప్పుడు నేను నానబెట్టినవి చూపిస్తాను అనమాట. ఇదేంటంటే మినపగుళ్ళు. యాక్చువల్గా చూడండి, ఈ రోజుల్లో ఎవరు మినపప్పు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే దానికి పొట్టు ఉంటుంది కదా, నానిన తర్వాత పొట్టు కడగడానికి అసలు చాలా కొంతమందికి రాదు కదా, అందులో నేను ఒక దాన్ని. అందుకని చెప్పి ఇది మినపగుళ్ళు బెటర్ అని చెప్పి నానబెడతాము. ఒక ఫుల్ గ్లాస్, ఒక పెద్ద గ్లాస్తో నానబెట్టేస్తాను అనమాట. దానికి త్రిశూల్ బ్రాండ్ది ఒక ఫుల్ది ప్యాకెట్ సరిపోతుంది ఇడ్లీ రవ్వ. అండ్ పెసరట్ల కోసం ఇదిగోండి పెసరపప్పు నానబెట్టాను ఒక పెద్ద గ్లాస్తో. దానికి ఒక గుప్పెడంతా బియ్యం వేయాలన్నమాట. సో ఇవి ఫుల్గా నానిపోయినాయి. ఇప్పుడు మనం పప్పు రుబ్బడమే. అండ్ ఈవినింగ్ స్నాక్ కింద మా బాబుకి నేను ఒక 2 ఎగ్స్ ఇస్తాను అనమాట. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. 2 అని చెప్పాను, 3 వేసానని చూస్తున్నారా. ఒకటి నేను తింటాను అనమాట, 2 వాడి కోసం. అదైనా ఎగ్ వైట్ మాత్రమే తింటాడు, లోపలిది తిండు. చూసారా ఎంత దూలాశాలు అవుతున్నాడో. నేను ఒక పక్కన మాట్లాడుతుంటే ఒక పక్కన అన్నీ పీకుతున్నాడు. అసలు కుదురుండట్లేదు వీడిని చూసుకుంటూ. బాబోయ్ చాలా కష్టం చిన్నపిల్లలను మేనేజ్ చేయడం. కార్తీక్ హాయ్ చెప్పు. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఇప్పుడు ఫుల్గా చూసేద్దాం. అండ్ స్కిప్ చేయొద్దు వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పప్పు రుబ్బాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలో తెలుసా, పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 6-7 టైమ్స్ అన్నా నీట్గా వాష్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. వాష్ చేయకుండా అయితే టేస్ట్ ఉండదు కాబట్టి వాష్ చేసుకోవాలి కంపల్సరీగా. సో వాష్ చేసిన తర్వాతే మనం ఆడుకోవాలి కాబట్టి ఒక 6-7 టైమ్స్ మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకొన్ని ఇలా ఇలా అంటూ. నీకు పప్పు రుబ్బడం కూడా రాదా అని కామెంట్స్ పెట్టచ్చు, కానీ నాకు నిజంగా రాదు. ఈ మధ్యనే నేర్చుకున్నాను. అలాగే నాలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాలా తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను, వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో. నేనైతే నాకు నిజంగా రాదండి పప్పు రుబ్బడం. ఎందుకంటే నా స్టడీ కంప్లీట్ అయింది 2021లో అయ్యింది. 2021లో నా స్టడీ కంప్లీట్ అయింది. ఎప్పుడు జూన్లో మేలో కంప్లీట్ అయింది. నాకేమో అక్టోబర్లో మ్యారేజ్ అయిపోయింది. ఆ మధ్యలో గ్యాప్ ఎంతో లేదు కదా. నేను ఏం నేర్చుకుంటాను ఇంకా అన్నీ మా అత్తగారి దగ్గరే నేను నేర్చుకున్నాను. యూట్యూబ్లో చూసి అయితే కర్రీస్ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను, కానీ నార్మల్గా ఎక్కువ వంటలు అవి నేర్చుకుంది అత్తయ్య గారి దగ్గరే. ఎందుకంటే మమ్మీ ఏం నాకు పనులు చెప్పేది కాదు, నేను అడిగేదాన్ని కాదు, అలా రాదనమాట. మీకు ఎప్పుడన్నా పనులు రావాలి అంటే పెళ్లి చేసుకోండి, ఆటోమేటిక్గా పనులు వచ్చేస్తాయి. సో పప్పు అయితే మనం కడిగేసాము, కంప్లీట్ అయిపోయింది. మినిమం 7-8 టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. అదే పొట్టు ఉన్నది అనుకోండి, 100 సార్లు క్లీన్ చేసినా అది అవ్వదు. ఎందుకంటే అందులో బ్లాక్ పొట్టు వస్తూనే ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా అంత వైట్గా అయితే రాదు. ఇది అనుకోండి చక్కగా వైట్గా వచ్చేస్తుంది. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసేద్దాం. సో ఫ్రెండ్స్, పప్పు అయితే క్లీన్గా కడిగేసాను. అండ్ మనం ఇప్పుడు గ్రైండర్లో వేసే ముందే ఒక బాటిల్ వాటర్ మనం పట్టుకోవాలి. ఎందుకంటే
పప్పుని రుబ్బుకోవడానికి వాటర్ కావాలి కదా, సో ఈ బాటిల్ వాటర్ అయితే సరిపోతాయి కరెక్ట్గా 1 లీటర్కి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను, నీట్గా తెల్లగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లోకి షిఫ్ట్ చేసేద్దాం. విల్పండు కరెంటు వెళ్ళకూడదు. చూసారా అసలు గ్రైండర్లో వేయడానికి వెళ్తుంటే అలా వచ్చేస్తున్నాడు. నాకు అందుకే భయం వీడు ఉన్నప్పుడు గ్రైండర్ వేయాలంటే. సో ఇప్పుడు మనం పప్పుని ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాం. కార్తిక్ నో రాకూడదు కరెంటు. సో పప్పు గ్రైండర్లో అయితే వేసేసాము. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం స్టార్ట్ చేసేద్దాం. కొన్ని వాటర్ పడతాయి లైట్గా, సో ఈ వాటర్ సరిపోతుంది అనమాట. ఈ వాటర్ వేసిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేసేయడమే. సో నొక్కేస్తాము అండ్ స్విచ్ ఆన్ చేసేయడమే. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఆన్ చేసుకో. గ్రైండర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్య మధ్యలో మనం గ్రైండర్ ఉంటాం కదా, ఇది దీంతో తిప్పుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అయితే ఆడుకుంటూ ఉండాలి. సో ఈ బాటిల్ వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. వాటర్ కొంచెం మిగులుతాయి, లాస్ట్లో చిన్ని గ్లాస్ వాటర్ మిగులుతాయి అంతే, మిగతాయన్నీ పప్పులో వేసేయడమే. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేస్తాం కాబట్టి నెక్స్ట్ మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. అది నలిగేలోపు నానతో సరిపోతుంది. సో ఇడ్లీ రవ్వ నానబెట్టేద్దాం. సో మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవడానికి కూడా మనకు వాటర్ కావాలి కాబట్టి అండ్ ఇప్పుడు ఇడ్లీ రవ్వని నానబెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఒక గ్లాస్ పెద్ద గ్లాసు ఒక గ్లాసు పప్పు నానబెట్టుకొని ఆడుతున్నాం కదా, దానికి ఇదిగోండి ఈ ప్యాకెట్ మొత్తం సరిపోతుంది ఇడ్లీ రవ్వ. ఇది మొత్తం కట్ చేసి వేసేయడమే. ఈ గిన్నెలోకి వేసుకోవడం, కొంచెం పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి కాబట్టి ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవడమే. మొత్తం ఇందులో పోసేయడమే గిన్నెలో. సో కొంచెం పెద్ద గిన్నెలోకి మనం షిఫ్ట్ చేసుకుంటే కడిగేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఒక 5-6 టైమ్స్ కడగాల్సి వస్తుంది. అందుకని చెప్పి కొంచెం పెద్ద గిన్నెలోకే వేసుకోవాలి. ఇంత మినిమం కూడా ఏంటమ్మా ఇంత విడమర్చి చెప్తున్నాం అనుకోకండి ఫ్రెండ్స్, నాకైతే ఏం తెలియదు. నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను కాబట్టి. న్యూగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో చేసుకునేది ఈజీ కదా. ఎందుకంటే బయట ఇన్స్టాంట్గా మనకు దొరుకుతుంది కానీ అంత హెల్దీ కాదు, వాళ్ళు ఎలా ఆడతారో తెలీదు, అండ్ చిన్నపిల్లలు పెట్టచ్చో లేదో తెలియదు. అదే మన ఇంట్లో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది, కమ్మగా తినొచ్చు అందరం. సో చూసారు కదా, ఇడ్లీ రవ్వ అయితే నేను నానపెట్టేశాను. ఇది నానాలన్నమాట. ఆ పిండి నలిగే అంతసేపు గ్రైండర్లో ఇది నానాలన్నమాట. సో అందుకని చెప్పి నేను వాటర్ వేసి నానబెట్టేసి ఇక్కడ పెట్టాను. అండ్ ఇప్పుడు వెళ్ళి పప్పుని చూద్దాం ఎంతవరకు నలిగిందో. ఇప్పుడు మనం గ్రైండర్లో పప్పు నలుగుతుంది కదా, చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అండ్ దీంట్లో వాటర్ పడతాయో లేదో చూసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నలగనివ్వాలి పప్పుని. మా కార్తీక్ హాల్లో నుంచి కేకలేస్తున్నాడు ఏదో అయిపోయినట్టు. ఏమైంది? బాక్స్ ఓపెన్ చేయనా, ఇది పడిపోద్ది. అయ్యో అయ్యో, ఇది ఎందుకు నీకు? ఇప్పుడు ఇందులో స్నాక్స్ ఉన్నాయి, తినమంటే తినగానే ఓపెన్ చేసి కింద పారిపోయమంటే పోస్తాడు. అమ్మో, పిల్లలతో తంట ఇదేనండి. సో ఫ్రెండ్స్, పప్పు నలుగుతుంది కదా, దీంతో ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే బద్దలు అక్కడక్కడ ఉండిపోతాయి. సో దీంతో ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే ఎలాగా కాదు, ఇదిగోండి ఇలా ఉందా, ఇలా పెట్టడమే.
ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే బద్దలుగా ఉన్నది కూడా మెత్తగా నలుగుతుంది. సో అలా పెట్టాలన్నమాట మిడిల్లో. మీరు చూసారా ఏదో పెద్ద వింత జరుగుతున్నట్టు ఎలా వచ్చి చూస్తున్నాడో. కార్తీక్ నో కరెంట్ హాయ్ చెప్పు. చూసారా వేలు ఎలా పెడుతున్నాడో. లేకు నోనా. సో ఫ్రెండ్స్ రవ్వ నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మనం వాష్ చేసుకోవాలి నీట్గా. కార్తీక్ ఎవరిని పిలుస్తున్నా అక్కడ నుంచొని. దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఎలా పిండాలో కూడా నేను చూపిస్తాను. మా ఫ్రెండ్స్లో కూడా నాకు తెలిసి 90% పప్పు రుబ్బడం అయితే రాదు. ఈ వీడియో చూస్తున్నా మీరు నేర్చుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి, చేసి పెట్టండి. ఓకే, మా ఫ్రెండ్స్లో 90% మెంబర్స్కి మ్యారేజే అవ్వలేదు ఇంకా. నాకైతే అయిపోయింది, బాబు కూడా పుట్టేశాడు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, ట్రిప్కి తిరుగుతున్నారు. నేను మాత్రం ఇంట్లో పప్పు రుబ్బుకుంటున్నాను. మా మమ్మీకి చెప్తేనేమో నీకు అంతా మంచిగా జరుగుతుంది కదా, ఎందుకు డోంట్ వరీ అంటారు. ఈ మగ్గు పిచ్చిది, దీంతో పోస్తుంది ఏంటి అనుకోకండి. ఇది చాలా మంచిది, అంటే ఓన్లీ ఇలా కడగడానికి యూజ్ చేస్తాం ఈ మగ్గుని మేము. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్, ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, చూసి ఉండొద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో కడిగేసిన తర్వాత గిన్నెలోకి ఎలా తీసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉందా. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోవాలి. మొత్తం అంతా వాటర్ లేకుండా ఇలా పిండుకోవాలన్నమాట. ఇలా పిండుకొని ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. నేను వీడియో ఎలా షూట్ చేస్తున్నానో నిజంగా ఈ కష్టం దేవుడికే తెలియాలి. బకెట్ పెట్టి బకెట్ మీద ఫోన్ రివర్స్లో పెట్టి తీస్తున్నాను, ఎందుకంటే పట్టుకునే వాళ్ళు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. అందరికీ ఛాలెంజ్ చేశాను, ఎలా అయినా సరే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి చూపిస్తాను అని చెప్పి. సో కష్టపడుతున్నాను. మొత్తం ఇలా పిండుకొని మొత్తం షిఫ్ట్ చేసేసుకోవడమే. పప్పు రప్పుడు ఇంత కష్టమా అనుకోకండి, కష్టే ఫలి. ఎప్పుడన్నా సరే కష్టపడితేనే మనకి ఫలితం దక్కుతుంది కదా. మీకు కూడా తెలుసా, యాక్చువల్గా నాకు ఫస్ట్లో రవ్వ కడగడం కూడా వచ్చేది కాదు, అన్నీ ఇక్కడ నేర్చుకున్నాయే. ఫినిష్ అయిపోయింది. సో చూసారా, ఒక ప్యాకెట్కి ఇంత వచ్చింది రవ్వ. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఇదిగోండి రవ్వ కూడా కడిగేసాం. సో దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. గ్రైండర్లో పప్పు ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి. అది నలిగిపోతే ఇది అందులో వేసి మిక్సింగ్ అదే కలిపేయడమే, ఇంకేమీ లేదు. అంతే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. సో నేను మీకు ఈజీగా చెప్పేసాను కదా, అందుకని చెప్పి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇదిగోండి నలిగిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండండి, ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఆ స్టిక్ ఉంది కదా, స్టిక్తో ఇలా అనుకొని బద్దలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అయిన తర్వాత ఇంకా కట్టేయడమే. కట్టేసి ఈ రవ్వని అందులో మిక్స్ చేసేసుకోవడమే, ఇంకేమీ లేదు. ప్రాసెస్ చాలా ఈజీ. అది కూడా ఎలా కలపాలో తెలియకపోతే నేను చూపిస్తాను, ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకోసం. కార్తీక్ ఏం చేస్తున్నావు? మధ్య మధ్యలో మా బుడ్డోడిని అయితే చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఏదో పనులు చేసేస్తాడు. ఏం చేస్తున్నావు? చిచ్చి క్యాకి
చీ చూసారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు? ఉమ్ములు తీసి అందులో వేస్తున్నాడు. చీ 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 హాయ్ చెప్పు, హాయ్ అను. మై క్యూట్ లిటిల్ ప్రిన్స్ అనమాట. వీడే నా ప్రాణం. ఇప్పుడు ఏంటో అప్పటి వరకు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం. ఒక్కసారి కనుక పిల్లలు పుడితే ఇంక మన ఇంపార్టెన్స్ ఏమన్నా చచ్చిపోతాయి, మన డ్రీమ్స్ గోల్స్ అన్నీ చచ్చిపోతాయి. ఓన్లీ పిల్లలే. వాళ్ళు ఎలా ఉన్నారు, తిన్నారా తినలేదా, ఏం చేస్తున్నాడు, పడుకున్నాడా లేచాడా, ఇవే ఆలోచనలు. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ 1 వీక్ మా బాబుని వదిలేను. ఆ వదిలినప్పుడైతే నాకు ఏకంగా పడుకుంటే నిద్రే పట్టదు కాదు. ఎందుకంటే రోజు 3-4 అవుతుంది నేను పడుకునేటప్పటికి, మా బాబు పడుకొని నేను పడుకునేటప్పటికి. సో అలా అలవాటు అయిపోయి మధ్యలో గుర్తొచ్చేసేవాడు. లెగిసిపోయేదాన్ని. లెగిసి అసలు ఏం చేస్తున్నాడని మా అమ్మ కాస్తమా అని ఫోన్లు చేసేదాన్ని. అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేస్తున్నా, వదిలిపెట్టట్లేదు, నీ కొడుకు బాగానే ఉన్నాడు అనేది మా మమ్మీ. సో చూసారా, అప్పటి వరకు మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం. ఒక్కసారి కనుక పిల్లలు పుడితే ఇంక మన ఇంపార్టెన్స్ ఏం ఉండదు. వాళ్ళే మన లైఫ్, మన జీవితం అయిపోతారు. ఇదే ఎవరికన్నా జరిగే వాస్తవం అనమాట. అప్పటి వరకు కొంచెం హెల్త్ కేర్, ఇంకా కొంచెం ఫేషియల్స్ అవి చేసుకొని దాన్ని హోమ్ మేడ్ రెమెడీస్ అయినా చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా లేదు. ఓన్లీ నా బుడ్డోడు గురించి నేను చూసుకుంటాను. ఇంక నా గురించి అయితే ఏం పట్టించుకోవట్లేదు. తీసుకోవాలి, హెల్త్ కేర్ తీసుకోవాలి, ఇంకా అన్ని కేర్స్ తీసుకోవాలి నేను. సో ఫ్రెండ్స్, పప్పు అయితే లాస్ట్ స్టేజ్లో ఉంది, నలిగిపోతుంది. ఇప్పుడు మొత్తం తెచ్చి కలిపేద్దాం, ఓకేనా? ఫస్ట్ స్విచ్ కట్టేసిన తర్వాత తీసుకోవాలి. తక్కువ. సో చూడండి ఇలా అయ్యింది. ఇప్పుడు ఈ రాయిని మనం తీసేసి నీట్గా పిండి అందులో తుడిచేసుకొని ఈ రవ్వని ఇందులో మిక్స్ చేసేయడమే. సో మనం ఫస్ట్ ఈ రాయి చూసారా ఎంత ఉందో, దీన్ని అంతా నీట్గా ఇందులో వేయాలి ఫస్ట్. అదే మనకు వచ్చిన పెద్ద టాస్క్. కార్తీక్ కరెంటు ముట్టుకోకూడదు, ఇది జారిపోతూ ఉంటుంది. చూసుకొని గట్టిగా పట్టుకొని ఇదంతా తీసుకోవాలి, పిండి అంతా. కొంచెం బరువుగా ఉంటుంది. బరువు అంతా పట్టుకుంటూ తీసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ. సో ఫ్రెండ్స్, మొత్తం నీట్గా తీసేసాను కదా, ఇంకెక్కడా లేదు. ఇలా లేకుండా మొత్తం నీట్గా పిండి అంతా తీసుకున్న తర్వాత ఇంకా ఇందులో ఇది కలిపేసుకోవడమే, ఇంకేమీ లేదు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ముందు అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మనం ఇందాక రవ్వని పిండాం కదా, దీన్ని తీసుకొని దీంట్లో వేసేయడమే. రవ్వను ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే. కార్తీక్ కుదురుంటావా? దెబ్బలు కావాలా? తెగల్లారు చేస్తున్నాడు మా వాడు. ఒక్క నిమిషం నేను పట్టించుకోకుండా ఇలా ఏదైనా పనిలో ఉంటే మొదలు పెడతాడు రచ్చ. నీట్గా పిండి అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవడమే. అడుగు నుంచి నీట్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే
అడుగు వాటర్లో వచ్చేస్తుంది నీట్గా కలపకపోతే. కలిపేదాన్ని బట్టే మనకి పిండి నీట్గా ఉంటుంది అనమాట. ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫోన్ అయితే నేను కిటికీలో పెట్టాను, ట్రైపాడ్ స్టాండ్ కొనాలి. మా ఆయనగారేమో నీకెందుకు వచ్చిన వీడియోస్ వ్యూస్ రావు అంటున్నారు. నేనేమో ఎలా అయినా సరే వ్యూస్ వస్తే కంగారు పడకండి అని చెప్తున్నాను. వ్యూస్ అనే కాదు, నాకంటూ గుర్తింపు నిజంగా తెచ్చుకుంటాను నేను అని చెప్పి ఛాలెంజ్ చేశాను అనమాట. అందుకని చెప్పి వీడియో అంత కష్టమైనా తీస్తున్నాను, అన్ని సపోర్ట్లు తీసుకొని. సపోర్ట్ అంటే వాటర్ బాటిల్ స్టవ్ సపోర్ట్, స్టూల్ సపోర్ట్, ఇలా గ్లాస్ సపోర్ట్, ఇలా అన్ని సపోర్ట్స్ తీసుకుంటున్నాను అనమాట. పిండి అయితే మనం మిక్సింగ్ చేసిన తర్వాత చేతికి ఉంటుంది కదా, దీన్ని కూడా కొంచెం ఇలా అనుకోవాలి. దానికి నీట్గా పెట్టుకోవాలి. నీట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, అందుకని. మా అత్తయ్య గారేమో కొంచెం ఓసిడి టైపు, మళ్ళీ ఏమన్నా అనుకుంటారు. ఓసిడి అంటే ఎక్కువ నీట్నెస్కి నీట్నెస్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఇప్పుడు పిండిని చూపిస్తాను నేను ఎలా కలిపాను అనేది. సో చూసారు కదా, ఇలా కలుపుకున్నాను నేను పిండి. ఇదిగోండి ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవడమే మనం నీట్గా. ఒకసారి అంచులకు ఉన్న కదా నీట్గా ఇలా వాటర్తో ఇలా తీసేయడమే. సో ఇప్పుడు నీట్గా అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఆర్టిక్ స్టాండ్లో పళ్ళు, ఈ పళ్ళం అయితే దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట. సో సెట్ అయిపోయింది. ఇప్పుడు మా బాబుకి ఎగ్స్ తినిపిస్తాను అనమాట. ఒక 2 ఎగ్స్ పైన ఓన్లీ ఎగ్ వైటే. సో ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే. అండ్ పెసరట్ల పిండి అయితే కొంచెం అవ్వాలి ఇంకా. మా మావయ్య గారు వాళ్ళ అమ్మగారు, ఎవరో లేరు. యూట్యూబ్ అంటే ఏంటంటే అదొక యాప్, అందులో మనం అప్లోడ్ చేస్తే వీడియోస్ జనమందరూ చూస్తారు. నచ్చితే లైక్ కొడతారు, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోస్ అన్నీ వాళ్ళకి కనిపిస్తాయి. సరదాగా మావయ్య గారు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాం. అంటే ఇల్లు ఇప్పుడు ఎవరు కట్టించుకోవట్లేదుగా. అప్పుడు కనుక లైన్కి వెళ్ళేవారు కాబట్టి తాతగారు అప్పుడు ఇచ్చేసేవారు. ఖజానా ఇచ్చి అందులో రైతులందరూ పరిచయం. దాని మీదేమో బళ్ళు కావాలంటే మేము తోలుతామండి అని వచ్చి తోలి వెళ్ళేవారు. అదేమో 15 రోజులు ఆరాలనుకుంటా, చెక్క పోయించాక ఆరాక కట్టించారు. ఇచ్చేసేవారు కాదు. ఎంతసేపు కష్టపడాలనే కానీ కూర్చోవాలని వస్తుండేది. అలా అయినా వదిలే. మా మావయ్య గారు వాళ్ళ అమ్మగారు అనమాట. క్యూట్గా మాట్లాడుతుంటే వీడియో తీయాలనిపించింది. అండ్ ఇల్లు కూడా చాలా పాతకాలం ఇల్లు అనమాట. పైన చెక్కతో కట్టారు. ఒక చెట్టు కొనుక్కొని ఆ చెట్టుని కట్ చేపించి కట్టారంట. సో అది చెప్తుంటే వింటున్నాను. సో మామయ్య గారు వాళ్ళ డాడీ గురించి చెప్తున్నారనమాట. చాలా కష్టపడేవారు, ఇంకా ఎంత హెల్త్ బాగోపోయినా లైన్కి వచ్చేవారు అని అన్నీ చెప్తున్నారు కబుర్లు. బాక్స్లో ఏం తినలేదు మీరు, ఇప్పుడు తెచ్చింది తినండి. ఇడ్లీ పప్పు మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా చూపించాను. స్టార్టింగ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేలాగా చూపించాను. ఈ వీడియో చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు. అంతెందుకు మా చెల్లికి ఇంకా రాదు చేయడం, సో తను కూడా నేర్చుకుంటుంది. అండ్ ఇంకా అలా ఎవరికన్నా మా ఫ్రెండ్స్లో అయితే చాలామందికి కూడా తెలియదు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను.
అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే నా నుంచి వచ్చే వీడియోస్ అన్ని మీకు కనిపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసారా, చెమటలు చింతించి మరీ చేశాను నేను ఈరోజు అనే కాదు, రోజు చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో చేసుకుంది హోమ్ మేడ్దే మంచిదని చెప్పి నేనే చేస్తున్నాను. ఎందుకంటే చిన్ని బాబు ఉన్నాడు కదా, బయట నుంచి తెప్పించుకోవడం మంచిది కాదని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఉంటాను మరి. బాయ్ గైస్.